విశాఖలో మరో దారుణం చోటు చేసుకుంది. బర్త్డే పార్టీకి వెళ్లి యువతి మృతి చెందింది. మృతురాలు జోడుగుళ్లపాలెంకు చెందిన శాంతి అలియాస్ జెస్సీగా గుర్తించారు. రాత్రి బర్త్డే పార్టీకి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పింది జెస్సీ. తెల్లవారుజామున జెస్సీని మెడికవర్ హాస్పిటల్లో చేర్పించామని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులు వెళ్లేసరికి విగత జీవిగా కనిపించింది శాంతి. రాత్రి బర్త్డే పార్టీలో వివాదమే జెస్సీ మృతికి కారణమంటూ అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. కొట్టి చంపేశారని ఫ్యామిలీ ఆరోపిస్తోంది. విశాఖ ఆర్ఎల్ఓపిఎస్లో కేసు నమోదైంది. ఫిట్స్ కారణంగా చనిపోవడం జరిగిందంటూ స్నేహితులు చెప్పుకొచ్చారు. అయితే శరీరంపై గాయాలు, చెంపపై దెబ్బలు, గొంతుపై కమిలిన పరిస్థితి. ఇది ఆ కుటుంబం నుంచి వినిపిస్తున్న ఆరోపణలు. 6 స్నేహితులతో వెళ్ళింది జెస్సీ. హోటల్ గదిలో కొట్టారని జెస్సీ కుటుంబ సభ్యులు ఆరోపించడం జరుగుతోంది. 6 యువకులను అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతోంది పోలీసులు. ఒక్కసారిగా ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా బర్త్డే పార్టీకి వెళ్ళిన వ్యక్తి ఒక్కసారిగా విగత జీవిగా మారిపోవడం ఏంటి? ఆ 6 ఏమైనా ఇబ్బందికర వాతావరణం గురి చేసే ప్రయత్నం చేశారా? ఆ 6 స్నేహితులు ఈ మీద దాడి చేయడం జరిగిందా? జెస్సీ మీద దాడి చేయడం జరిగిందా? అసలు ఇందుకే ఏం జరిగింది? ఆ హోటల్ గదికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం అక్కడికి ఎందుకు వెళ్ళారు వీళ్ళంతా కూడా? అసలు ఏంటి బర్త్డే పార్టీ? నిజంగా బర్త్డే పార్టీ అయినా, లేకపోతే బర్త్డే పార్టీ వెనకాల ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలో ఇంకో దారుణం జరిగింది. బర్త్డే పార్టీకి వెళ్లిన యువతి మరణించింది. మృతురాలు జోడుగుళ్లపాలెంకి చెందిన శాంతి అలియాస్ జెస్సీగా గుర్తించారు. రాత్రి బర్త్డే పార్టీకి వెళ్తున్నట్లు జెస్సీ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. అంటే జెస్సీ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ అందించింది. అయితే తెల్లవారేసరికి జెస్సీని మెడికవర్ హాస్పిటల్లో చేర్పించాలని ఇదే ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకు చెప్పడం ఆందోళన కలిగిస్తున్న అంశం. కుటుంబ సభ్యులు వెళ్లేసరికి విగత జీవిగా ఉంది శాంతి అలియాస్ జెస్సీ. రాత్రి బర్త్డే పార్టీలో వివాదమే జెస్సీ మృతికి కారణమై ఉండొచ్చని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కొట్టి చంపేశారని చెప్పి ఫ్యామిలీ ఆరోపిస్తోంది. విశాఖ ఆర్ఎల్ఓపిఎస్లో కేసు నమోదైంది. ఫిట్స్ కారణంగా చనిపోయిందంటున్నారు స్నేహితులు. శరీరంపై గాయాలు, చెంపపై దెబ్బలు, గొంతుపై కమిలిన గాయాలు. ఇది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న మాటలు. అయితే ఏం జరిగింది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి ఆ కుటుంబం రియాక్ట్ అయింది. ఆ కుటుంబం ఏముంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ కుటుంబం ఏముంటుందో చూద్దాం. బర్త్డే పార్టీ అని ఇంటి నుంచి వెళ్ళిన శాంతి తిరిగి రాని లోకానికి వెళ్ళింది. ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులు, నిజానికి చూసుకుంటే శాంతి వారి ఇంట్లో ఒక దీపం మాదిరిగా ఉన్న పరిస్థితి. ఈరోజు చూసుకుంటే కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద వారి కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. అలాగే ఎవరైతే వారికి సన్నిహితంగా ఉన్న మరికొందరు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అమ్మ, సిస్టర్ అదే ఏం చేస్తుంటారు న్యాచురల్గా? నిన్న ఏం జరిగిందమ్మా? నార్మల్గా అక్క డిప్లొమా చదివింది, ప్రజెంట్ ఏం చేయట్లేదు. నాన్న చనిపోయిన తర్వాత నుంచి తను జాబ్ మానేసింది. ఇంట్లో నార్మల్గా చూసుకుంటుంది. నేను మమ్మీ సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నారు. నేను నిక్తా హాస్పిటల్లో నర్స్గా వర్క్ చేస్తున్నాను. అయితే నిన్న నైట్ నేను కంటిన్యూ చేసి వచ్చాను డ్యూటీ. సో అందుకు నీరసం ఉందని పడుకుని పోతానని చెప్పాను. మా మమ్మీ వాళ్ళ రిలేటివ్ వాళ్ళ తమ్ముడు వచ్చారు. మా ఇంట్లో 3 days ఉన్నారు. మమ్మీకి బాగాలేదని వచ్చారు. 3 days నుంచి మా ఇంట్లో ఉండే. అయితే తనకి చెప్పింది. మమ్మీ వచ్చేసరికి మినిమం 10-11 అయిపోతుంది అనమాట. అయితే మాయ నేను ఇట్లా బయటకు వెళ్తున్నాను, ఇట్లా బర్త్డే పార్టీ ఉందని చెప్పేసి వెళ్ళేది. ఎప్పుడు 12కి అరౌండ్గా వచ్చేస్తుంది, లేకపోతే 12:30 అలా వచ్చేస్తుంది. తనే డోర్ తీసుకొని ఇంట్లోకి వచ్చి పడుకుని పోతుంది తినేసి. అంటే ఏదైనా ఇలా ఉంటే. నిన్న నైట్ ఏమొచ్చేసి 9:30కి అలాగా ఇలా వెళ్తున్నామని చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాత మేము యూజువల్గా ఇంట్లో వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇంక మేము ఏం మాట్లాడలే. ఎర్లీ మార్నింగ్ నైట్ మేము చూసాము, రాలేదు. మేము నీరసము. జెస్సీ ఫోన్ చేసింది 10:30కి అలాగా చేసి, మీరు మమ్మీ మీరు జాగ్రత్త, టాబ్లెట్స్ చేసుకోండి, నేను వచ్చేస్తాను ఎలాగో అయిపోయిన తర్వాత అని చెప్పింది. అయిపోయింది. మమ్మీ తినేసింది, నేను తినేసి పడుకుని పోయాము. మార్నింగ్ 5 o'clock 5:20 5:30 అలా అవుతుంది. నర్వ సాయి కుమార్ అని చెప్పేసి
తను కాల్ చేశాడు, ఒకసారి అర్జెంటుగా మెడికవర్కి రండి అని. అట్లీస్ట్ చనిపోయింది గట్టని కూడా ఏం చెప్పలేదు. ఆ సాయి అనే అబ్బాయి చెప్పేసరికి నేను, మా మమ్మీ, మా మాము సతీష్ మేము ముగ్గురం వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఇంకా వెళ్ళాము. డాక్టర్స్ మమ్మల్ని పిలిచేసరికి చెప్పారు, మీ అక్క చనిపోయింది అని చెప్పారు. అయితే మేము బాడీని చూసాము, మేము వెళ్ళాము, బాడీని చూసాము. మొత్తం మేమంతా పేక నులిపేసి దవళ్ళ మీద కొట్టేసి, చేతికేమో ఫుల్గా కట్టింగ్ ఉంది, చేతికి ఒక కట్టింగ్ ఉంది, చేతులన్నిటికీ కమిలిన దెబ్బలు ఉన్నాయి. మాకు డౌట్ వచ్చింది. అయితేనేమో మేము వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు, లక్ష్మీ సంజన, నరవ సాయి కుమారు, పుచ్చ సాయి కిరణ్, తర్వాత జశ్వంత్, తర్వాత ఇంకొక సాయి కిరణ్, మణి అంట. వీళ్ళంతా కలిపి నిన్న జెస్సీ బర్త్డే పార్టీకి అని చెప్పి బయటికి రాగానే వాసుపల్లి సాయి అనే అబ్బాయి ఏమొచ్చేసి నరవ సాయి కుమార్కి కాల్ చేసి, అరే జెస్సీని తీసుకురండ్రా, మేము ఇక్కడ బీ స్క్వేర్ హోటల్లో రూమ్ తీసుకున్నాం, మేము అదే మనం ఇలా మాట్లాడుకుందాం సంథింగ్ ఎల్స్ అని ఏదో చెప్పారు. అది ఏంటన్నది మరి మాకు కూడా తెలియదు. కానీ అప్పటికి జెస్సీ లెఫ్ట్ అయిపోయింది ఇంట్లో నుంచి. చేసేసరికి జెస్సీ వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత 3 రూమ్స్ తీశారంట. జెస్సీ ఒక రూమ్లో ఉన్నది. అప్పటికి మా మమ్మీతో అప్పుడే మాట్లాడింది జెస్సీ, ఆ టైమే అవుతుంది మేబీ. అయితే మా వేరే రూమ్లో ఉంది, ఏమైందో మరి ఏంటన్నది మరి మాకు తెలియదు. వాళ్ళు మరి కొట్టడం జరిగిందా లేకపోతే ఏం చేశారనేది తెలీదు. అయితే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్పేసి అని అన్నారు. మరి సాయి కుమార్ అదే చెప్పారు కదా, అతను ఏం చెప్పాడు? మీరు వెళ్ళి అడుగుతారు కదా, ఏంటి మా అక్క ఏంటి అని. ఫస్ట్ మేము హాస్పిటల్లో అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఏం లేదు, ఇలా మేమంతా రూమ్ తీసుకున్నాము, అయితే జెస్సీకి వాటర్ కావాలని అంటే మేము బయటకు వచ్చాము, మేమంతా కలిపి మేము వెళ్ళేసరికి జెస్సీ ఇలా చేసుకుంది, ఫిట్స్ వచ్చింది, అందుకే అందులో వాసుపల్లి సాయి అని చెప్పి ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి ఏమో ఈ రూమ్లో ఉన్నాడు, తనకి పామింగ్ చేస్తున్నాడు, చేతులు కాళ్ళు రబ్ చేశాడు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు అబద్ధమే చెప్పారు. ఎందుకంటే డాక్టర్స్ అందరికీ తెలుసు. అయితే ఏం అవ్వలేదు, ఫిట్స్కే పడిపోయింది. జెస్సీకి ఫిట్స్ ఉందని విషయం అందరికి తెలుసు, కానీ అరౌండ్ 30 to 40 minutes అసలు మా జెస్సీ లెగదు పడుకుంటే. ఎందుకంటే తను ఫిట్స్ వచ్చిందంటే బాడీ డీహైడ్రేట్ అయిపోద్దని తెలుసు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆ అబ్బాయి అలా చెప్పాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ నిజమొప్పుకున్నారు. మరి వాళ్ళు ఎందుకు కొట్టారు అన్నది మరి మాకు తెలీదు. మాకైతే ఇప్పుడు న్యాయం కావాలి. మా అక్క ఎందుకు చనిపోయింది, మాకు ఏంటి అసలు ఎందుకు చనిపోయింది, మా అక్కని ఎందుకు వాళ్ళు చంపారా, లేకపోతే మా అక్క అంతటా మా అక్క చనిపోయేంత పిరికిదైతే కాదు. మా డాడీ లాస్ట్ 2 years ముందే చనిపోయినప్పుడు మమ్మల్ని స్ట్రాంగ్గా ఎన్నుకుంది మా అక్క, మా ఇద్దరిని చూసుకుంది. అలాంటిది పిరికిదైతే కాదు మా అక్క. ఇప్పుడు మీరు 6 అన్నారు కదా, 6 అంటే జనరల్గా బర్త్డే పార్టీకి ఎవరైనా వెళ్ళొచ్చు, అట్లా పార్టీ చేసుకుంటారు. బట్ అంటే అందులో అందరూ అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు కూడా. అమ్మాయి లక్ష్మీ సంజన అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి జెస్సీ అదే ఎవరైతే ఉన్నారో అందులోని పుచ్చ సాయి అని ఒక అబ్బాయి తన బాయ్ ఫ్రెండ్ అంట. సో వీళ్ళు గ్యాంగ్గా వెళ్ళారు, జెస్సీని పిలిచారు. వీళ్ళు జెస్సీ కాల్ చేసి వచ్చేసరికి ఓకే, తెలియదు కదా ఇంత సినారియో జరుగుతుందని జెస్సీకి కూడా తెలియదు. సో తను కూడా వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏం జరిగిందో ఏమో, పిల్లని మాత్రం మచ్చలు, ఒళ్ళంతా దెబ్బలు, కమిలిపోయిన దెబ్బలు ఉన్నాయి. అంటే మీకు అంటే ఇంతకుముందు ఎప్పుడైనా సిస్టర్ ఇట్లాగా, అంటే మీరు శాంతి అంటే జెస్సీ అని నేమ్ 2 ఉన్నాయి, అయితే ఎప్పుడైనా చెప్పిందా ఇట్లాగా? వాళ్ళకి పరిచయం ఎట్లాగమ్మా ఇప్పుడు మీ సిస్టర్కి వాళ్ళకి? అది మరి నాకు తెలీదు. వాళ్ళైతే వ్యాలీలో ఫ్రెండ్స్ అనమాట. తెన్నేటి పార్క్ ఎదురుగా వ్యాలీ ఉండే, అక్కడ ఉండే ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఎప్పుడో 2021 అలాగనమాట. అప్పుడు మంచి స్నేహితులు అనుకున్నాను నేను. ఒకసారి వాసుపల్లి సాయికి కూడా వార్నింగ్ ఇచ్చాను, మీరు ఫ్రెండ్స్గా ఉండండి, పిచ్చి పిచ్చి పనులు చేసి మీరు మా పరువులు తీయొద్దని. నేను ఆల్రెడీ వాసుపల్లి వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఒకసారి మా మమ్మీ నేను పడుకునేటప్పుడు జెస్సీ తను ఫ్రెండ్లీగా కొట్టుకున్నారనమాట. కొట్టుకున్న జెస్సీ పడుకుంది. తను ఒకసారిగా మా ఇంట్లోకి వస్తే నేను కోప్పడి నేను తిట్టడం జరిగింది. నేను తర్వాత నెక్స్ట్ డే తనకి కాల్ చేసి చెప్పాను, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, మీరు పిల్లల్లో ఉండండి, మా పేరెంట్స్ వరకు వచ్చి మా పరువులు గట్టా తీసారండి సార్, మేము మీ పేరెంట్స్ వరకు వెళ్తామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్గా ఇంకా ఫ్రెండ్స్గానే ఉంటామని అనుకున్నారు, కానీ ఇలాగ చంపేస్తారని మాత్రం తెలీదు. మరి వాళ్ళు చంపారా లేకపోతే? మా జెస్సీ అయితే పిరికిదైతే కాదు, చచ్చిపోయేంత పిరికిదైతే కాదు మా జెస్సీ. ఎందుకంటే చెప్తున్నాం, మాకంటూ ఫ్యామిలీ లేకపోయినా నన్ను మా అమ్మని ఇంతలా మేము ఇప్పటివరకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నామంటే మా అక్క వాళ్ళే. మాకైతే పిరికిది కాదు, తనంతటిగా తను చనిపోదు. ఏదో ఇందులో మిస్టరీ ఉంది, మాకు న్యాయం కావాలి.
ఓకే అమ్మ, ఎవరు బర్త్డే అని చెప్పారు? అవేమీ మాకు చెప్పలేదు, జస్ట్ నార్మల్ బర్త్డే పార్టీ అని చెప్పింది తప్ప ఎవరి బర్త్డే ఏంటి అని కూడా మాకు ఇన్ఫర్మేషన్ చేయలేదు. ఏదైతే బర్త్డే పార్టీ ఉంటుందని ఆమె చెప్పి వెళ్ళారు. సహజంగా బర్త్డే పార్టీకి వెళ్ళి ఒక గంట 2 గంటలు, అంటే 9 గంటలకు వెళ్తే 10-10:30 గంటలకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ రోజు రాత్రి రాలేదు. అట్లాగే ఉదయం ఒక ఫోన్ కాల్ వచ్చి అనారోగ్యంతో ఉన్నట్టు చెప్పడంతో మెడికవర్ వెళ్ళారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. అయితే వారి కుటుంబ సభ్యుల మాటలు బట్టి ఖచ్చితంగా ఆమెకు మామూలుగా ఆత్మహత్య కానీ ఫిట్స్ వల్ల చనిపోయే అవకాశాలు ఉండవు. దీనికి ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. దీనిపై లోతుగా విచారణ జరిపించాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. మాకు ఫోన్ చేశారు ఉదయము, మీ అమ్మాయి హాస్పిటల్లో ఉంది అని. మేము వెళ్ళేటప్పటికి పాపేమో చనిపోయి ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం గాయాలు ఇవన్నీ. ఏమి అని చూసేటప్పటికి ఏమయ్యింది ఏంటి అని అడిగితేనేమో ఫిట్స్ వచ్చింది చనిపోయింది అని అన్నారు. కాదండి, నా బిడ్డ అలాంటిది, ఫిట్స్ వస్తే చనిపోదు, కావాలని నా బిడ్డకి హింసించి చంపేశారు, బాధ పెట్టని చెప్పారు. ఎవరు చంపారో ఎలా చంపారో నాకు తెలియదు, కానీ నాకు న్యాయం కావాలి. మా పిల్ల అయితే చనిపోయిన పిల్ల కాదు, చాలా నిలబడుతుంది అండి, చాలా స్ట్రాంగ్ అండి మా పాప. నా కూతురికి ఎంత ఇబ్బంది పెట్టి ఎంత నరకయాతను పెట్టి చంపారో నాకు తెలియదు, కానీ న్యాయం చేయండి. మేము స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాము. ఇంట్లోనన్నీ నాన్నున్నా అలా లేకపోయినా నన్ను ఒక్కలాగే చూసుకుంది. అలా చనిపోయిన తర్వాత అది అన్నిటికీ మమ్మల్ని బాగా చూసుకుంటుందండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.